ఈవినింగ్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అంబర్పేట ఏబీసీ సెంటర్‌లో డాగ్స్ చాలా చనిపోయినాయని జెప్పేసేసి. అది ట్రూఆ? ఫాల్సా? అని జెప్పేసి మేమిక్కడ నైట్ వచ్చాము. మాకు అలౌ అయితే లేదండి. బట్ మాకు హైకోర్ట్ నుంచి మా మేడంకి పర్మిషన్ ఉంది. మనకు మామూలుగా ఫోన్ తీసుకొని కూడా లోపలగా ఎంట్రీకైతే పర్మిషన్ ఉందండి. బట్ ఇక్కడ మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. మేము పోలీస్‌ని కూడా అప్రోచ్ అయ్యామండి. మేము మీడియాకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. పోలీస్ వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. లోపలికెళ్ళి ఏం జరిగిందనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. మరి ఎందుకు లోపలికి పంపించట్లేదో మాకైతే అర్థం కావట్లేదు. అంటే అక్కడ ఏం జరిగిందని ఇప్పుడు ఏం జరగనప్పుడు లోపలికి పంపించడానికి ఎందుకు ప్రాబ్లమ్ అవుతుందో, ఎందుకు భయపడుతున్నారో, లేకపోతే మమ్మల్ని ఎందుకు భయపెడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. మేము ఇక్కడ ఎగెనిస్ట్ గా ఏం చేయట్లేదండి. వెరీ కూల్ అండ్ కామ్ గా ఉన్నాం మేము ఇక్కడ. ఆల్ ఎన్జిఓస్ వాళ్ళు కానీ, ఆస్ట్రా వాళ్ళు, ఇతర ఎన్జిఓస్ కానీ, మేము యానిమల్ లవర్స్ కానీ చాలా కూల్ గా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము. నిన్నటి నుంచి మమ్మల్ని లోపలికి అసలు అలౌ లేదు. మేము షిఫ్ట్ వైజ్ గా యానిమల్ లవర్స్ అందరూ నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్ లాగా షిఫ్ట్ టైమింగ్స్ చేంజ్ చేసుకొని వచ్చి మరి ఇక్కడ చూస్తున్నాం ఏమైందని మాకు ఒక టెన్షన్ లాగా అయిపోయింది. అసలు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం అండి, ప్లీజ్ స్టాప్ ద క్రుయాలిటీ. ఏమైనా జరిగిందా జరగలేదు అనేది ఇంకా బయటపడలేదు. ఏదైనా ఉంటే ప్లీజ్ స్టాప్ ద క్రుయాలిటీ. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందండి, చంపమని కానీ ఎక్కడ ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన 4 స్టెప్స్ ఏవైతున్నాయో అవి ఫాలో చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మీడియా వాళ్ళని కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ, కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామండి, ప్లీజ్ అర్థం చేసుకోండి, మమ్మల్ని లోపలికి అలో చేయండి. బికాజ్ వీ హ్యావ్ ఏ కోర్ట్ పర్మిషన్ ఉందండి మాకు లోపలికి వెళ్ళి చూడడానికి. సో అదొకటి ఇస్తారని మేము హోప్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ.